ఇన్స్టాల్ చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. దానికంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే, ఈ ఓపెన్ సోర్స్ జియో సర్వర్ అనేది జావా 32 బిట్ ఉంటేనే సపోర్ట్ చేస్తుంది, ఇన్స్టాల్ అవుతుంది. సో దానికి ముందు మనం ఏం చేయాలంటే జావా 32 బిట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళేసి జావా అని టైప్ చేస్తే మన జావా సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో నుంచి జావా డౌన్లోడ్ క్లిక్ చేసుకుని ఇక్కడ అగ్రీ అండ్ స్టార్ట్ ఫ్రీ డౌన్లోడ్ అని కొడితే మీద క్లిక్ చేస్తే మనకి జావా అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాను దీంట్లో, సో నేను మళ్ళీ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏం చూపించట్లేదు. తర్వాత మనము jiosserver.orgలోకి వచ్చి ఇక్కడ డౌన్లోడ్స్ పేజ్ కనిపిస్తుంది. డౌన్లోడ్స్ పైన మనం క్లిక్ చేసిన వెంటనే మనకు ప్రొడక్షన్, డెవలప్మెంట్ అండ్ ఆర్కైవ్డ్ 3 ఆప్షన్స్ కనిపిస్తుంది. ఇందులో స్టేబుల్ వర్షన్లోకి మనము వెళ్ళి ఇక్కడ